మహిళల రక్షణ కోసం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఈ నెల 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి బాలాజీ పాఠశాల వద్ద జరిగే సీఎం బహిరంగ సభ, హెలీప్యాడ్ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మరియు జిల్లా స్థాయి అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. 8న ఉదయం 10:45 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మార్కాపురంలో జరిగే వివిధ కార్యక్రమాలలో సీఎం పాల్గొంటారని మంత్రి తెలిపారు. మహిళలతో సభ ముగిసిన తర్వాత మహిళా శక్తి యాప్ను సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ముఖ్యమంత్రి మాట్లాడతారని తెలిపారు. ఆ తర్వాత జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష ఉంటుందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి ప్రాంతం అయినటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపురంలో జరుపుకోవటం చాలా సంతోషం. ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ 47లో కూడా మహిళలదే కీలకం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించాలి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్మా అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంఓయూలు చేసుకోబోతున్నారు. దాంతోపాటు ఈరోజు మనకి ఇక్కడ మహిళా శక్తి యాప్ ముఖ్యంగా అన్ని రకాల వర్గాలటువంటి మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక 2 hours ఇంటరాక్షన్ చేస్తుంటారు. వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కల్పిస్తూ ముందుకు తీసుకునే కార్యక్రమం మొన్న జీడీ నెల్లూరులో జరిగింది. ఈరోజు మార్కాపూర్లో జరిగిపోతూ ఉంది. తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా చక్కని అధికారులకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సిద్ధంగా ఉన్నారు. ఉత్సాహంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.